వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. శ్రీవారి సేవలో పాల్గొన్న రాజకీయ నేతలు. మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు. మేం ఎవరి జోలికి వెళ్ళం, మా జోలికి వస్తే చూస్తూ ఊరుకోం. బాపట్ల టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగసిన నరేంద్ర వర్మ మీడియా సమావేశం. కోదెల శివప్రసాద్ రావు క్రీడా ప్రాంగణాన్ని సందర్శించిన చెదలవాడ అరవింద్ బాబు. వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, సెటిల్ రూమ్ల పరిశీలన. ఇక డీటెయిల్స్ చూస్తే రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి రావడం పట్ల రాయచోటి వాసిగా హర్షం వ్యక్తం చేస్తున్నట్లు హజరత్ సయ్యద్ యూసుఫ్ షా ఖాదరి దర్గా కమిటీ చైర్మన్, మాజీ కోఆప్షన్ సభ్యులు సల్లావుద్దీన్ ఖాన్ పేర్కొన్నారు. రాయచోటి పట్టణంలోని బండ్లపెంట దర్గాలో రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి రావడంపై ముస్లింలతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కుటుంబంతో 40 సంవత్సరాల నుండి పరిచయం ఉందని, రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి రావడం పట్ల చాలా సంతోషకరమైన విషయమన్నారు. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన నియోజకవర్గమైన రాయచోటి నియోజకవర్గానికి మంత్రి పదవి రావడం వలన రాయచోటి ప్రాంతం మరింత అభివృద్ధి అయ్యేదానికి చాలా ఉపయోగపడుతుందన్నారు. గతంలో రాంప్రసాద్ రెడ్డి తండ్రి స్వర్గీయ నాగిరెడ్డి హయాం నుంచి నేటి వరకు మండిపల్లి కుటుంబం వెంట తాను నడవడం జరిగిందన్నారు. ప్రచారం రోజు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వచ్చినారు. ఆ రోజు వచ్చినప్పుడు చెప్పినాము, ఈ దర్గా స్వామి, ఈ దివాని సాహెబ్ స్వామి వ్యక్తి మహాశక్తి. ఆయన దగ్గర పాదాలు సంగితే మనము గెలుపు అనేది ఖచ్చితంగా అవుతుందని చెప్పినారు. ఆ రోజు మనము ఈ రోజు ఆ కోరిక నెరవేరింది. మన సలావుద్దీన్ గారు కానీ, ఇట్లా కాదూసం గారు కానీ, అలీలు కానీ, ఇక్కడ లారీ ఓనర్ భాష, వీళ్ళందరూ కలిసి ఈ రోజు మనము దర్గా దగ్గర పోయి ప్రార్థన చేసి మనం ఇంకా అభివృద్ధి చెందాలని, మండపల్లి రామకృష్ణకి చెందాలని కోరుకుంటూ మనం అందరికి దర్గా దగ్గర రమ్మని వెళ్ళి పాఠ్యాలు చేపించి చదింపులు చేపించి ఆయన పేరున దువా చేసినారు. మండపల్లి రామకృష్ణ ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు యువతులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మా ధన్యవాదాలు తెలుస్తూ మణి గారు కలుసుకొని వచ్చి దర్గాలో ప్రార్థనలు చేసి మేము గెలిస్తే ఈ దర్గాకు డెవలప్మెంట్ చేస్తామన్నారు. ఇప్పుడు ఈ చాలా పేదరికమైన దర్గా ఇది. దీనికి డెవలప్మెంట్ చేసేదానికి ఎటువంటి దీనికి అధికమైన ఫండ్ కానీ డబ్బు కానీ లేదు. పేదవాళ్ళు ఇచ్చే రూపాయి 2 రూపాయలతోనే సంవత్సరానికి ఒకసారి ఉత్సవం జరుపుతా ఉన్నాము. దీనికి రాంప్రసాద్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా భార్యాభర్తలు ఇద్దరు కలుసుకుని దీనికి అధికంగా ఏదైనా నిధులు కేటాయించి సంవత్సరం ఇబ్బంది పడతా ఉన్నాం. కాబట్టి మేము ఆ ఇబ్బందిని తొలగించి ఈ దర్గాను డెవలప్మెంట్ చేస్తారని, ఇక్కడ వచ్చే హిందూ ముస్లిం సోదరులకు అందరికీ ప్రతి సమయంలో కూడా వాళ్ళకు ఉపయోగపడేట్టుగా సౌకర్యాలు కల్పిస్తారని ఆశిస్తున్నాము. వాళ్ళు చెప్పిన మాటకు, వాళ్ళ వాగ్దానానికి వాళ్ళు చేస్తారని మాకు నమ్మకం ఉంది. వాళ్ళు విజయవాడ నుంచి వస్తానే భార్యాభర్తలు వచ్చి ఇక్కడ దర్గాలో ప్రార్థనలు జరిపి ఇక్కడ మంచి చూస్తారని ఆలోచన చేసి వాళ్లకు దేవుడు సల్లగా చూడాలని ఆశిస్తున్నాము. కాకినాడలో వివేకానంద పార్కుని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు ఆకస్మిక తనిఖీలు చేశారు. కాకినాడ వివేకానంద పార్కులో మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు పేర్కొన్నారు. కాకినాడ వివేకానంద పార్కుల్లో కమిషనర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పార్కుల్లో పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్కు వచ్చేవారు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే విధంగా పార్కును ఉంచాలని సూచించారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త చేరడం చేస్తే చర్యలు చేపడతామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొన్ని సమస్యలు చెప్పారు. ముఖ్యంగా వాకింగ్ ట్రాక్ బాగా హార్డన్ అయింది, దీన్ని కొద్దిగా సాఫం చేయాల్సింది. అదేవిధంగా శానిటేషన్ సంబంధించి కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పెద్ద ప్రాతిపదిక మీద సార్ట్అవుట్ చేయడం జరుగుతుంది. అలాగే టాయిలెట్స్ కూడా ఇన్స్పెక్ట్ చేస్తాము. టాయిలెట్స్లో కూడా ఏమైనా రిపేర్ చేయాల్సి వస్తే ఇమీడియట్గా చేయించి రెగ్యులర్ మెయింటైన్ అయ్యేటట్టు చర్యలు తీసుకుంటాం. తిరుమల శ్రీవారిని అభిషేక సేవలో మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్,
ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు వేరువేరుగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి విజయం అందించినందుకు, నన్ను గెలిపించినందుకు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నానని తెలిపారు. నూతన ప్రభుత్వ పాలనలో ఆర్థిక ఇబ్బందులు అన్నీ పోయి ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించానన్నారు. అనంతరం సీఎం రమేష్ మాట్లాడుతూ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చానని, 5 సంవత్సరాల రాక్షస పాలన పోయి కూటమి రావడం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలని స్వామివారిని ప్రార్థించానన్నారు. ఎన్నికల ముందు స్వామివారిని ప్రార్థించిన మేరకు నేను కోరుకున్న మొక్కు నెరవేరినందుకు అత్యద్భుతమైన విజయాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమికి ఇచ్చినందుకు, అలాగే నన్ను కూడా నా ఉండి నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు నేను కోరుకున్న మొక్కు ప్రకారం స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకోవటానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ పునర్దర్శన ప్రాప్తి కలిగించాలి అని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవటం జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, నూతన పరిపాలనలో రాష్ట్రానికి ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి చక్కగా పరిశ్రమాభివృద్ధి జరిగి ఈ రాష్ట్ర ప్రజలు ఏ రాష్ట్రానికి వెళ్లకుండా అందరూ ఇక్కడే సుఖ సంతోషాలతో ఉండాలని దేవదేవుడైన వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది. పార్లమెంట్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిచిన ముందుగానే అనుకున్నాను ఆ వెంకటేశ్వర స్వామికి ఇచ్చి శుక్రవారం వస్త్రం చేయాలి అని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అటు కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు అందరూ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరుసటి రోజే ఇలా వస్త్రం రావడం, ఆ స్వామివారిని ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల రాక్షస పాలన పోయి రామరాజ్యం తెచ్చిన దానికి స్వామివారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, స్వామివారి ఆశీర్వాదం ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన, ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన ఉండాలని కోరుకోవడం జరిగింది. తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో ఎమ్మెల్యే కూన రవికుమార్, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఈరోజు వచ్చాం. వెంకటేశ్వర స్వామిని కోరుకున్నది పరదాల చాటును జరిగేటటువంటి పాలన పోయి ప్రజాపాలన వచ్చింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,50,00,000 మంది ప్రజానీకం సుభిక్షంగా ఉండాలని, మంచిగా ఉండాలని, గత 5 సంవత్సరాల్లో సాగినటువంటి విధ్వంసాన్ని అధిగమించి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాం. తప్పనిసరిగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఏ ఆశలతో అయితే, ఏ ఆకాంక్షలతో అయితే భవిష్యత్తులో కూడా ఇటువంటి తీర్పు వస్తుందో రాదో అనేటట్టుగా నభూతో నా భవిష్యత్తు అనేటటువంటి స్థితిలో అద్భుతమైనటువంటి విజయాన్ని అందించినటువంటి పరిస్థితుల్లో ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని చంద్రబాబు నాయుడు గారు అది నిన్నటి నుంచే తొలి అడుగు పడిందని, ఏదైతే మొట్టమొదటిగా చెప్పామో మెగా డిఎస్సి నిర్వహిస్తామని, మొట్టమొదటి సంతకం ఈ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగుల కోసం, అలానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది పేదల ఆకలి తీర్చడం కోసం అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం, అలానే 16,000 అబౌవ్ ఏవైతే ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకం కోసం ఫైల్ మీద సంతకం పెట్టడం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి భూ కబ్జాలకు అనుగుణంగా రూపొందించినటువంటి చట్టం ఏదైతే ఉందో ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేయడానికి తీసుకున్నటువంటి నిర్ణయం, ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు. అలానే ఎవరైతే 56 లక్షల మంది పింఛన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా జూలై నెల నుంచే 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, అది ఏప్రిల్ నెల నుంచే అమలు చేయాలని,
అంటే రేపు జూలై నెలలో ప్రతి ఒక్క పింఛన్దారుడికి 7,000 రూపాయలు అందించేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం ఇవి నిన్న ప్రజాపాలనకు సంకేతం. ముందుగానే చెప్పాను, పరదాల పాలన పోయి ప్రజాపాలన వచ్చింది. తప్పనిసరిగా ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాం. ఆ కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి ఆ చంద్రబాబు నాయుడు గారికి ఆయుష్ ఇవ్వాలని, ఆరోగ్యం ఇవ్వాలని, తద్వారా ఈ రాష్ట్ర ప్రధానికానికి మంచి చేసేదానికి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తాడని చెప్పి అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలోని 30 మరియు 31వ వార్డులలో జూలకంటి బ్రహ్మానందరెడ్డి గెలిస్తే మాచర్ల పట్టణం నుండి సాగరమాత గుడి వద్దకు పాదయాత్ర చేస్తామని మహిళలు మొక్కుకున్నారు. అనంతరం మొక్కు చెల్లించుకునేందుకు పాదయాత్ర బయలుదేరారు. మేము ఎవరి జోలికి వెళ్ళాం, మా జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ. బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ మీడియాతో మాట్లాడారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఎప్పుడో ఎన్నికలను ఎదురు చూసాం, ఎప్పుడు రిజల్ట్ వస్తాయా అని ఎదురు చూసాం, ఎప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారని ఎదురు చూసాం. చూస్తానే అన్ని జరిగిపోయినాయి. ప్రజా ప్రభుత్వం వచ్చేసింది, ప్రజా పాలన వచ్చేసింది. తెలుగుదేశం పార్టీ కూటమి సహచరులుగా జన సైనికులు భారతీయ జనతా పార్టీతో కలిసి ఈ సాధించిన విజయంలో ఇటు మీడియా మిత్రులు, అటు తెలుగు మహిళలు, అలాగే జనసేన వీర మహిళలు, జన సైనికులు, భారతీయ జనతా పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ మహిళా మహిళలు మరియు ఆ తెలుగుదేశం కేడర్ అండ్ కార్యకర్తలు అందరూ కూడా బాపట్ల నియోజకవర్గంలో ఎంతో శ్రమపడ్డారు. చిత్తశుద్ధితో ఉన్నారు, నిజాయితీగా పనిచేశారు. ఐకమత్యం ఎలా ఉంటుందో తెలుగుదేశం పార్టీ కూటమి ఇక్కడ నిరూపించింది. ఎప్పుడు రాని మెజార్టీతో 200 తక్కువగా 28,000 మెజార్టీతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ సీటుని కైవసం చేసుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు ఇదివరకే తెలియజేశా, మీడియా మిత్రుల ద్వారా మళ్ళీ తెలియజేశా. ఎన్నిసార్లు ధన్యవాదాలు మా ప్రజలకు తెలియజేసిన, బాపట్ల నియోజకవర్గం తెలియజేసిన, తెలుగుదేశం కేడర్కి తెలియజేసిన, ఇంకా ధన్యవాదాలు తెలియజేయాలి. ఒక్కసారి తెలియజేస్తే చాలదు అనే ఆనందంతో మరలా బాపట్ల నియోజకవర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రతి విద్యార్థికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. ప్రతిపాడు నియోజకవర్గానికి కనీవిని ఎరగని రీతిలో నన్ను ఎమ్మెల్యేగా 42,000 మెజారిటీతో గెలిపించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. పోటీతత్వంతో చదవడం మీ బాధ్యత. మీకు అవసరమైన వనరులను ఏర్పాటు చేసే బాధ్యత నాది అని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కానుక పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు హాజరయ్యారు. ప్రతిపాడు స్థానిక భవనం వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ కార్యక్రమం విద్యా కానుక పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రతిపాడు ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు హాజరయ్యారు. విద్యను ఆర్జించడానికి వచ్చి ఉన్నాము. విద్య నేర్చుకునే విషయంలో గురువులు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని శ్రద్ధగా వింటూ పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అవుతాం. పాస్ అవడమే కాకుండా భవిష్యత్తులో మంచి జీవితాన్ని పొందుతాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన మా తల్లిదండ్రులకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. చూసారా, ఈ ఏడు ఎలా ఉంది, బొంగి ఉంది. అంబారెడ్డి అని ఒక తెలుగు మాస్టర్, నేను ఆ సంస్కృతాలు అవి చెప్పలేకపోతే ఆ రోజు పెద్ద బర్రెలు ఉండేవి, అంటే బర్రె బత్తాలు అవి ఇట్లా పోలీసులు మన పోలీస్ స్టేషన్కి వెళ్తే కర్రలు ఎలా తీసుంటారో లాఠీలు, అక్కడ స్కూళ్ళలో ప్రతి క్లాసులో 3-4 చింతబర్రెలు ఉండేవి. నిజంగా చెప్తున్నా, మీరు తప్పు చేస్తే మిమ్మల్ని శిక్షించే అధికారం ఉపాధ్యాయులకు ఉంది. తల్లిదండ్రులు అడ్డుపడితే వాళ్ళకి సమాధానం చెప్పిన బాధ్యత నేను తీసుకుంటా. మిమ్మల్ని కొట్టాలని ఏ టీచర్కి ఉండదు.
మీ భవిష్యత్తును చూస్తారు. అట్లాగే తల్లిదండ్రులకు కూడా నేను సమాధానాలు చెప్పుకుంటాను, అది నా బాధ్యత. మీరైతే 10th క్లాస్ ఈరోజు ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళందరూ 100% 90 పైగా మార్కులు తెప్పించే బాధ్యత మీది. దాదాపుగా 42,000 పైచిలుకు మెజార్టీతో గెలిపించారంటే మనమందరూ కూడా ఈరోజు ప్రతిజ్ఞ పొందామా అంటే, ప్రతిజ్ఞ అంటే ఏంటి? ప్రేయర్ చేద్దామా? మరి అందరూ కూడా నేను చెప్పినట్టుగా మీరు నిలబడి తమ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి తొలి సంతకాలుగా మెగా డిఎస్సి, అవతాతల పెన్షన్ పెంపు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ, స్కిల్ డెవలప్మెంట్ సెన్సెక్స్ పై సంతకాలు చేసినందుకు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికల మేనిఫెస్టో ద్వారా ప్రజలకు ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వాగ్దానాలు, 5 వాగ్దానాలను తన మొదటి రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 5 ముఖ్యమైనటువంటి కార్యక్రమాల మీద తొలి సంతకంతో పాటు 5 సంతకాలు చేసినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా మేమందరం కూడా గతంలో అనేక మంది రాజకీయ నాయకులను చూసాం. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఎక్కడ కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పేద ప్రజలకు, రాష్ట్రంలో యువతకు, అలాగే రాష్ట్ర ప్రజలకు మనోధైర్యాన్ని కలిగించేటువంటి కార్యక్రమాలకి మొదటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి కార్యక్రమం చేసినటువంటి పరిస్థితి. అందులో భాగంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అనాలోచిత విధానాలతో, కక్ష సాధింపు ధోరణితో, ప్రజల ఆలోచనకు తగినట్టు కాకుండా తనకిష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తూ చెప్పినటువంటి వాగ్దానాలను కూడా ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులు గురి చేసేటువంటి విధంగా పరిపాలన చేసినటువంటి పరిస్థితులు. ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున అధికారాన్ని కట్టబెట్టినా కూడా ప్రజల శ్రేయస్సు కోసం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద నిబద్ధత కలిగినటువంటి నాయకుడిగా, ఒక కమిట్మెంట్ కలిగినటువంటి లీడర్గా చంద్రబాబు నాయుడు గారు ఈ 5 కార్యక్రమాల మీద మొదటి సంతకం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా మెగా డిఎస్సి కార్యక్రమం
5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు చెప్పినటువంటి వాగ్దానం ప్రకారం 16,437 మందికి మెగా డిఎస్సి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమం. ఈరోజు మేమందరం కూడా చూసాం, గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా ఈరోజు ఉద్యోగ కల్పనలో కానీ అలాగే యువతకు అవసరమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఈరోజు ఎక్కడ కూడా భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఎవరికి ఎటువంటి స్కిల్ ఉంది, వారిని ఏ విధంగా డెవలప్ చేయాలి, రాబోయేటువంటి 10 సంవత్సరాల పాటు యువతకు ఒక మంచి దిశను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఆలోచించినటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ఒక మైలురాయిని దాటేటువంటి విధంగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి దాదాపు లక్షల మంది యువతకు ఒక ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమానికి మొదటి దశలోనే సంతకం చేసి ప్రారంభించినందుకు చేతులెత్తి చంద్రబాబు నాయుడు గారికి అలాగే కూటమికి సంబంధించినటువంటి నాయకులకి నమస్కరిస్తా ఉన్నాం. రెండో ముఖ్య ఆరోగ్యశ్రీ ఏదైతే అన్నా క్యాంటీన్ పేదవాడు పట్టేడన్నం లేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. గతంలో ఒక పల్లెటూరు నుండి పట్టణ ప్రాంతానికి వచ్చినటువంటి వారు హాస్పిటల్స్లో కానీ కలెక్టర్ ఆఫీస్లో కానీ కోర్టులో కానీ పనున్నటువంటి వాళ్ళు జేబులో చిల్లి గవ్వలేక తిండి లేక అలమటించేటువంటి పరిస్థితులు గత 5 సంవత్సరాల్లో చూసాం. అటువంటి పేదవాడి పొట్ట నింపేటువంటి కార్యక్రమానికి ఈరోజు పేదవాడి కష్టాల గురించి తెలిసినటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్నా క్యాంటీన్ను వెంటనే ప్రారంభించేటువంటి కార్యక్రమం చేయడం, దీని ద్వారా రాష్ట్రంలో 198 కేంద్రాలను ప్రారంభించి ప్రతి ఒక్క స్టేషన్లో కూడా వందల మందికి కూడా భోజనాలు పెట్టించేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా ఈరోజు సామాజిక భద్రత కల్పించేటువంటి క్రమంలో మునుపెన్నప్పుడు ఎవ్వరు కూడా చేయనటువంటి విధంగా అనేక రకాలుగా వితంతువులు కానీ వికలాంగులు కానీ వృద్ధులు కానీ అలాగే ఈరోజు కిడ్నీ బాధితులు కిడ్నీ రోగాలతో బాధపడేటువంటి వాళ్ళు కానీ క్యాన్సర్తో బాధపడేటువంటి వాళ్ళు కానీ ఎయిడ్స్ వంటి మహమ్మారితో బాధపడేటువంటి వాళ్ళకు కూడా పెద్దపీట వేస్తూ 65 లక్షల మంది సామాజిక భద్రత పెన్షన్ల కింద ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. 33,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ఈరోజు సామాజిక భద్రత కల్పించేటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ ముందడుగేయడం చాలా గొప్ప విషయం. మాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో తన ప్రభుత్వం సామాజిక భద్రత పెన్షన్లకు పెద్దపీట వేస్తామని చెప్పి పదే చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిబంధనల పేరుతో విద్యుత్ బిల్లుల పేరుతో పిల్లలు కార్లు కొన్నారనో లేకపోతే ఏసీ కొన్నారన్న నిబంధనలతో అనేక మందిని తొలగించేసి 43 లక్షలు 45 లక్షల వరకే పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ సామాజిక భద్రత ప్రభుత్వ బాధ్యతగా భావించి 65 లక్షల మందికి దాదాపు 33,000 కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్లో ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం. అలాగే మరీ ముఖ్యమైనటువంటి అంశం, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారి దగ్గర నుండి ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి వారు కానీ ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది ప్రభుత్వం ఒక కుట్రతో చేసినటువంటి యాక్ట్. దీని మీద సుదీర్ఘ కాలం పాటు నర్సరావుపేటలో కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణాన్ని నర్సరావుపేట టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు సందర్శించారు. క్రీడా ప్రాంగణంలో వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, షటిల్ రూమ్లను ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పరిశీలించారు. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మాట్లాడారు. మరి ఎలక్షన్ 2024 అయిన తర్వాత నర్సరావుపేట ఎమ్మెల్యేగా మీ అరవింద్ బాబు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి స్టేడియంను దర్శించడం జరిగింది. మరి 5 ఏళ్లుగా పాడుపడిన ఈ స్టేడియం, మరి ఇక్కడ ఉన్న కమిషనర్ గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా జనసేన బీజేపీ వాళ్ళు కూడా రావడం జరిగింది. ఈ స్టేడియాన్ని దగ్గరుండి బాగు చేయించుకోవడం అనేది మన కర్తవ్యం. మరి దాన్ని కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. మరి రాష్ట్రంలో ఉన్న మంచి స్టేడియం ఇది. డాక్టర్ కోడెల గారు ఇది ఆయన బ్రెయిన్ చైల్డ్.
దగ్గరుండి దీన్ని కట్టించుకోవడం జరిగింది. మరి ఇక్కడున్న వాకింగ్ ట్రాక్ కానీ జిమ్ కానీ, అదేవిధంగా క్రికెట్ స్టేడియం ఉంది, అదేవిధంగా వాలీబాల్ స్టేడియం ఉంది. మరి ఇక్కడ చూస్తే మరి స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంది. స్విమ్మింగ్ పూల్ దాదాపు 4-5 ఏళ్ల నుంచి కూడా పాడుపడిపోయింది. మరి ఇంత మంచి స్టేడియాన్ని బాగు చేసుకోవాలన్న బాధ్యత మనకుంది కాబట్టి మరి పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా కమిషనర్ గారు వాళ్ళందరూ కూడా రావటం జరిగింది. తప్పనిసరిగా ఈ స్టేడియంని మరి కోడెల డాక్టర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో దాన్ని అదే విధంగా చక్కగా బాగు చేస్తాము. వాకింగ్ ట్రాక్ కానీ మరి ఇక్కడ వాకర్స్ అందరూ కూడా ఎంతో సంతోషంగా వాకింగ్ చేసుకోవడానికి వీలుగా చేసి పెడతాము. అన్ని సదుపాయాలు దగ్గరుండి ఏర్పాటు చేస్తామని మీడియాకు తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని రాక్షస ప్రభుత్వాన్ని ఎందుకనే వాళ్ళు అంటే ఈ విధంగా పాడైపోయిన ప్రతి వ్యవస్థను కూడా మనం బాగు చేసుకోవాలి పరిస్థితి వాళ్ళు ఉంది. మరి వాళ్ళు చూస్తే మరి స్టేడియాన్ని బాగు చేసుకోవాలి పరిస్థితి ఉంది. మరి ఇరిగేషన్లో మరి కాలువలన్నీ బాగు చేసుకోవాలి, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మరి వ్యవస్థలన్నీ బాగు చేసుకోవాలంటే కనీసం 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. మరి వీటన్నిటి కూడా బడ్జెట్ కావాలి. తప్పనిసరిగా ఏదో విధంగా బడ్జెట్ రైజ్ చేయించి విరాళాలు సేకరించారా కానీ ఈ స్టేడియం బాగు చేస్తామని చెప్పి మీడియా మాకు తెలియజేస్తున్నాము. మరి దీనికి మరి మున్సిపల్ కమిషనర్ గారిని దగ్గరుండి మరి శ్రద్ధతో దీన్ని బాగు చేయమని మేము కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీవారి సేవలో పాల్గొన్న రాజకీయ నేతలు. మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు. మేం ఎవరి జోలికి వెళ్ళం, మా జోలికి వస్తే చూస్తూ ఊరుకోం. బాపట్ల టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగసిన నరేంద్ర వర్మ మీడియా సమావేశం. కోదెల శివప్రసాద్ రావు క్రీడా ప్రాంగణాన్ని సందర్శించిన చెదలవాడ అరవింద్ బాబు. వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్స్, సెటిల్ రూమ్ల పరిశీలన. స్టూడెంట్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.